నాకు పెద్ది ఇది లాస్ట్ లో మైనస్ లో అనిపించింది. అయ్యే మైనస్ ఏంది? మైనస్ అసలు సినిమా అనేది స్టార్ట్ అయింది ఆయనతో. మాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. అసలు టీవీ అంటేనే ముందు అసలు ఆయన సినిమా అంటేనే పెట్టేవాళ్ళం. అంటే స్టార్టింగ్ లో మా దగ్గర టీవీ ఉండేది కదా, చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది మా ఇంట్లో చిన్నప్పుడు. డైనోరా టీవీ అని ఉండేది ఒకటి చిన్నప్పుడు. దాంట్లో బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేది అనమాట. అప్పుడు అంటే ఆ మూమెంట్స్ అన్ని గుర్తొస్తున్నాయి అనమాట. అప్పటి నుంచి ఈయన హీరో అయినా ఇంకా హీరోనా, ఇన్ని సంవత్సరాలు మనం ఎదుగుతున్నాం, ఇలా ఉన్నాం, ఆయన మాత్రం అలాగే సినిమాలు చేస్తూనే. ఆయన ఏజ్ తగ్గిపోతా ఉంది ఇప్పుడు ఉంటది ఆఫ్ స్క్రీన్ లో సిగ్గుపడుతున్నట్టు. నేషనల్ క్రష్, నా క్రష్ కూడా నేను ఆ మాట అనను కానీ అనుకుంటాను అంతే. క్రేజీ అసలు ఆయన కామెడీ వేరే. అసలు ఆయన కామెడీ నిజంగా ఏ హీరో కూడా ఆయన కామెడీ చేయలేరు అసలు. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా చారియట్. హాయ్ హాయ్. సో విశ్వంబర గ్లిమ్స్ వచ్చింది. గ్లిమ్స్. ఓకే ఓకే. సో ఒకసారి చూద్దామా? చూద్దాం. ఓకే. ఈ విశ్వంబరలో అసలు ఏం జరిగిందో ఈ రోజైనా చెప్తావా మురా? స్కార్పియో. ఒక సంహారం, దాని తాలూకు యుద్ధం. అర్థం కాలేదు. ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బ్రతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు మనస్తాడని. ఆగని యుద్ధాన్ని యుగాల పాటు గొప్పగా ఎదురు చూసింది. వచ్చింది ఐస్ తీయాలంటే అసలు ఎలా ఉన్నా అది అమ్మాయి ఇప్పుడు అంటే మామూలుగా చిరంజీవి ఐస్ అది అసలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి కదా. ఇది ఏదో నిజంగా ఐబాల్ పెట్టారు కదా. రివీల్ చేస్తున్నాడు ఫుల్ ఫేస్. బాగుందబ్బా విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ బిస్కెట్ అనుకున్నా. ఆల్రెడీ పోస్ట్ పెట్టాడు కదా, విఎఫ్ఎక్స్ కొంచెం జాగ్రత్త చూసుకొని చేస్తున్నామని. క్రేజీ అనిపించింది నాకు. స్కార్పియన్ షాట్ భలే అనిపించింది. చిరంజీవి ఐస్ ఆ దుమ్ములోంచి చిరంజీవి ఐస్ మామూలుగా చాలా మంది తీస్తారు. బెస్ట్ షాట్ మనకి లో ఉంటది. అవునవును. మ్యూజిక్ నాకు గ్లాస్ పగలగొట్టి ఇచ్చేస్తాడు చూడు, ఒక ఐ పెడతాడు. దానికి తోడు మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రేజీ ఉంటది అసలు. స్టాలిన్ రీ రిలీజ్ ఉంది కదా ఇప్పుడు. అలాగా రీ రిలీజ్ రేపు. ఆ దుమ్ములోంచి వచ్చే రివీలింగ్ షాట్ చాలా బాగున్నాయి. ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ వచ్చినాయి మధ్యలో. అప్పట్లో అంజి సినిమాలో వచ్చినట్టుగా వచ్చాయి కదా. వాడేసాను అది చెప్దాం అనుకుంటున్నాను రా. నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక. అది బెస్ట్ విఎఫ్ఎక్స్ అంటే అప్పట్లో యాక్చువల్ గా హెడ్ ఆఫ్ ఇట్స్ టైం అసలు. అది అప్పుడు ఈ టైం లో రావాల్సిన టైప్, అది మచ్ లేటర్ రావాల్సింది. అది అసలు జర్లీగా వచ్చింది. అది మన డాక్టర్ స్ట్రేంజ్ ఉన్నాయి కదా, అది వీళ్ళు దాంట్లోకి ఇవి వెళ్తున్నాయి చూడు, శంఖాలు వెళ్తున్నాయి లోపలికి. కళ్యాణ్ రామ్ తో సినిమా. అవునవును. దానిలో కూడా బింబిసారా మిర్రర్ లోకి వెళ్తారు. అవునవును. అట్లా హోటల్ లాగా ఉంది కదా. అవునవును. అట్లా ఏదో పెట్టినట్టున్నాడు. అవును. వశిష్ట మంచి ఎల్సీ లాగా ఇది కూడా లేదు. ఇది మొత్తం 14 లోకాల ఏదో అన్నాడు. మొత్తం గట్టిగానే చెప్తున్నాడు. 14 లోకాలు. బాగుంది. మంచి అంటే నాకు తెలిసి బాగా కేర్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మొన్నే వీరమల్లు కొంచెం అడ్డిట్ అయింది కదా విఎఫ్ఎక్స్. చిరంజీవి ఇచ్చాడు కదా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.
సమ్మర్ వరకు రాదు ఇప్పుడప్పుడే అని. నాకు పెద్ద ఇది లాస్ట్ లో మైనస్ లో అనిపించింది. అయ్యే మైనస్ ఏంది? షాక్ అయ్యారా? మైనస్ అంటే ఏం లేదు, కంగారు పడకండి. పెద్ద మైనస్ ఏంటి, లాస్ట్ మార్చ్ 2026 అన్నాడు. ఇది కూడా సమ్మర్ 2026. అట్లానా? ఒకటేసారి వస్తున్నాయి ఒకటేసారి కాదు, వాళ్ళు వదిలిన దాంట్లో ఏదో మిస్టేక్ తీస్తున్నాడు. షార్ట్ బాగాలేదు రీల్ కి పెట్టాను ఇది. బానే. ఇంకొకటి చిరంజీవిలో నచ్చేది ఏంటంటే ఇప్పుడు వచ్చే చిన్న చిన్న సినిమాలు ఉంటాయి కదా, నాకు మంచి కంటెంట్ ఉంది అనుకో, ఇంటికి పిలిచి మరీ అప్రిషియేట్ చేస్తాడు. అంటే మంచి కొంచెం పుష్ చేస్తాడు చిన్న చిన్న సినిమాలైనా. అదొక్కటి మంచి అనిపిస్తుంది. చాలా మంది ఏదో చిరంజీవి అంటే సొంత హీరోలో ఫీల్ అవుతారు. చిరంజీవి గురించి ఏదైనా చెప్పాలంటే ఎంత ఓన్ చేసుకుంటాం అంటే, అరే మన చిరంజీవి అన్న ఇదిలోకి వెళ్ళిపోతాం తప్ప, ఇప్పుడు అంటే ఏదో గౌరవం ఇవ్వాలి, ఒక ఇది చెయ్యాలన్న ఇది రాదు. ఏదో మన ఇంట్లో మనిషి మనోడు అన్న ఇదిలోకి వెళ్ళిపోతుంది. మన చిరంజీవి సినిమా అంటాం తప్ప, అంటే అంత ఓన్ చేసుకుంటారు మన వాళ్ళు మొత్తం. చాలా బాగా అనిపిస్తుంది ఆయన. మా ఫాదర్ డైరెక్ట్ ఫ్యాన్. మన ఫాదర్స్ అందరూ ఆయన ఫ్యాన్స్. పాటలు డాన్సులు నేర్పించింది ఆయనే. డాన్స్ ఇస్తుండే, చిరంజీవి ఫ్యాన్ భలే చేస్తుండే ఇట్లా. అందుకే వచ్చింది నీకు కూడా. సో అది విశ్వంబర గ్లిమ్స్ చాలా బాగుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ. ఇంకా చాలా టైం ఉంది, సమ్మర్ దాకా ఆగాలి. అదే కదా. ఓకే, సో మన చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చే జనరేషన్స్ కూడా మీరే ఇన్స్పిరేషన్ గా అవ్వాలని వన్స్ అగైన్ విషింగ్ చిరంజీవి గారు వెరీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. కీప్ ఎంటర్టైనింగ్ us and we love you more. Thank you guys. Bye bye.